కేక్ పొంగనాలు రెసిపీ నేను ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా నార్మల్ కేక్ తయారు చేసేదాన్ని. ఫస్ట్ టైం అయితే రాలేదు. బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ టైమ్స్కి బాగా పర్ఫెక్ట్ అయ్యాను. ఇంట్లో నార్మల్గా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను. అదైతే పర్ఫెక్ట్గా చేస్తాను. బట్ అదంతా చేసే అంత లేదు, అంటే అంత ఎక్కువ టైం పట్టిద్ది, ఇన్స్టెంట్గా అయితే అయ్యే కేక్స్ చేసుకుందాం అనేసి నేను ఇలా పొంగనాల టైప్లో చేద్దామని ట్రై చేస్తున్నాను. యాజ్ యూజువల్గా అందరికీ తెలిసినట్టే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మైదా పిండి కాదు, ఇది వీట్ ఫ్లోర్. సో 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఇంకా చూడండి, దాంతో గోధుమ పిండి తీసుకున్నాను, దాంట్లో హాఫ్ షుగర్ వేస్తున్నాను దీంట్లో. అండ్ తర్వాత దీంట్లో కొంచెం పాలు పోసుకొని నీట్గా చేసుకుంటున్నాను. దీంట్లో ఈనో కూడా జస్ట్ కొంచెం పించ్, అంటే కొంచెం నేను 1 కప్పే తీసుకున్నాను కాబట్టి కొంచెమే తీసుకోవాలి. ఈనో ఎక్కువ తీసుకున్నామంటే మళ్ళీ ఒకలాంటి స్మెల్, అట్లా టేస్ట్ కూడా ఒకలాగా మారిపోతుంది. ఎక్కువ ఈనో మాత్రం తీసుకోవద్దు. తర్వాత ఇంట్లో మనం బేకింగ్ పౌడర్ అంటాం కదా, బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా ఉన్న ఓకే, వంట సోడా అయినా ఓకే, నో ప్రాబ్లం. ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే వంట సోడా వేసాను. దీంట్లో 2 ఎగ్స్ బీట్ చేసి వేసాను. నేను చిన్న దాంట్లో వేయాల్సింది పెద్ద దాంట్లో వేసేసరికి ఎక్కువగా నాకు చిక్కగా రాలేదనమాట. ఎగ్ బీటర్ అనేది, బీటర్ ఉంటే నీట్గా బీట్ చేసుకోండి, ఇంకా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా. తర్వాత ఆయిల్ వేసేసి నీట్గా చేసాను. ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎగ్ బేక్ అవ్వాలంటే ఆయిల్ చాలా ఇంపార్టెంట్, లేకపోతే ముద్దగా వస్తుంది. ఎగ్లెస్ చేసుకోవచ్చు, ఎగ్ కూడా చేసుకోవచ్చు. ఎగ్లెస్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఇది ఎగ్ కేక్ అనమాట. సో ఇలా నేను గుంతనాలది ఐరన్ ప్యాన్ ఉందన్నమాట, పొంగనాలు చేసేది. సో దాంట్లో ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసుకొని, బ్యాటర్ మాత్రం ఇలానే రావాలి ఖచ్చితంగా, నీట్గా పొంగాలి, ఫ్లఫీగా రావాలి. అంటే చూడండి, ఇలా నీట్గా వేసేసుకున్నాను నేను. మనం ఇన్స్టెంట్గా మనం మామూలుగా కేక్ చేయాలంటే అట్లీస్ట్ సిమ్లో చేస్తే 40 to 15 minutes అలా పడుతుంది కదా. సో అంతసేపు వెయిట్ చేసి ఓపిక లేక ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే మాత్రం ఇలా పొంగనాలుగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా మంచిగా తింటారు. హెల్తీ వర్షన్లో చేసుకోవచ్చు అనమాట. మనం బయట తినే వాటికంటే ఇలా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కదా. అయినా ఈ మధ్య అందరూ కేక్స్ చేసేస్తున్నారు. నేను యాక్చువల్గా ఫస్ట్ ఒకటి నేను మాడిపోతున్నాయా అనిపించింది. లేదు, మాడిపోవట్లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో కొంచెం ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి. సో బాగా వచ్చాయి, నాకైతే టేస్ట్ అయితే బాగా అనిపించింది. ఇది నాన్ స్టిక్ కాదు, ఐరన్ కాబట్టి కొంచెం అలానే అతుక్కున్నట్టు అనిపిస్తుంది. సెకండ్ టైం, ఫస్ట్ టైం ఎక్కువ వచ్చేసరికి అంతా పొంగిపోయినట్టు అనిపించి సెకండ్ టైం కొంచెం వేసాను, కొంచెం మాడినట్టు అనిపించింది. బట్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే.